వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. ఇప్పుడైతే మనకైతే బోనాల సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఫోటో ఎడిటింగ్ అయితే చేసిన. సో చాలా ఎక్సలెంట్ అయితే వచ్చింది. సో ఎలా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ చెప్తా. సో అన్ని లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే చేసిన. సో ఇందులో మీకు అను ఫాంట్స్ కూడా ఎలా యూస్ చేయాలో చెప్తా. సో ఛానల్ని వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ అలానే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇప్పుడు సింపుల్గా అయితే ఎలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో గైస్ ఇప్పుడైతే డైరెక్ట్ అయితే ఎలిట్ మోషన్‌లోకి వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్‌గా ఇక్కడ కనిపిస్తుంది కదా! సో నేను మీకు డైరెక్ట్ అయితే ప్రాజెక్ట్ ఇస్తాను. సో ఇక్కడ నేను ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు. నేను ఎగ్జాంపుల్ కోసమని నేను ప్రాజెక్ట్ వచ్చేసి క్రియేట్ చేసుకున్నాను. సో ఇలా చెప్తా చూడండి. సింపుల్ ఇక్కడ కనిపిస్తుంది కదా ప్లస్ ఐకాన్. ఈ ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి రేషియోస్ అయితే ఉంటది. సో ఈ రేషియోస్‌ని ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తా. ఇప్పుడు మనకి ఈ 4.5 రేషియో ఉంది అండ్ 1.1 రేషియో ఉంది. సో ఇందులో మనం ఏ రేషియో తీసుకున్నా పర్ఫెక్ట్ అయితే సెట్ అవుతుంది కాబట్టి నేను ఎగ్జాంపుల్ ఇదే రేషియో చూపిస్తా. 4.5 రేషియో అయితే చూపిస్తా. ఇప్పుడు సింపుల్గా క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకున్నాక మనకైతే ఈ టైప్లో వస్తాయి కదా. సో ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తా. ఇక్కడ చూసుకోవచ్చు మనం పైన కనిపిస్తుంది సెట్టింగ్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు మనకు కావాల్సిన రేషియోస్లో అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్ అయితే ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీడియాపై ట్యాప్ ఇచ్చేస్తే ఇక్కడ మీద అయితే ఆ లింక్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ అయితే నేను ఇలా అయితే ప్రాజెక్ట్ అయితే నేను మీకు అయితే ఇస్తాను. సో ఇక్కడ కావాల్సిన ఇక్కడైతే ఎఫెక్ట్స్ వచ్చేసి యాడ్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి బ్రైట్నెస్ ఎఫెక్ట్. ఇక్కడ చూసుకోవచ్చు బ్రైట్నెస్ మనకు ఎంత కావాలంటే అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కావాలి డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఎఫెక్ట్ వచ్చేసి ఇక్కడ షార్ప్ అని సెర్చ్ చేయండి పైన సెర్చ్లో. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇలా అయితే షార్ప్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్ అయితే ఇక్కడ వచ్చింది షార్ప్. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈజీగా మనకి కావాల్సినంత మంచి బ్రైట్గా అయితే నీట్గా అయితే వచ్చేస్తుంది. సో గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మనకైతే ఇప్పుడు ఎఫెక్ట్స్ అవన్నీ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఫోటో ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తా చూడండి ఒకసారి. గైస్ ఇక్కడైతే ఫోటో చూస్తున్నా కదా. సో ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తా ఒకసారి చూడండి. సింపుల్గా ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీద ఇక్కడ చూసుకోవచ్చు కింద షేర్ ఆప్షన్ ఉంది కదా, షేర్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో రూమ్ ఆప్షన్ ఉంటుంది, ఒక యాప్ ఉంటుంది. సో యాప్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. ఇప్పుడు సింపుల్గా ఫోటో రూమ్ అయితే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రిమూవ్ చేసుకుందాం. సో గైస్ చూసుకోవచ్చు మనకైతే ఇలా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. ఒకసారి చూడండి. అండ్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయినాక మనకైతే ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటుంది. సో మనకి ట్రాన్స్పరెంట్లో వచ్చేస్తే ఈజీగా మనకి అలర్ట్ మోషన్లో బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సేవింగ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ చూసుకోవచ్చు సేవ్డ్ టు యువర్ డివైస్ ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ ఇలా వచ్చేసేయండి. వచ్చేసినాక డైరెక్ట్ అయితే ఇప్పుడు అలర్ట్ మోషన్లోకి వచ్చేద్దాం. అలర్ట్ మోషన్లోకి వచ్చేసినాక గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు సింపుల్గా చూసుకోవచ్చు అలర్ట్ మోషన్లోకి అయితే నేను మీకు ఇలా అయితే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తా అని చెప్పిన. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ప్రెస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా మీడియాపై ట్యాప్ ఇచ్చేసండి. ట్యాప్ ఇచ్చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడైతే నేను చూపిస్తాను ఇప్పుడు ఆ వైప్ ఎఫెక్ట్ ఎట్లా వాడాలి, ఎట్లా యూజ్ చేయాలి అని. సో ఒకసారి చూడండి. సింపుల్గా ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ దగ్గర వచ్చేసండి. వచ్చేసినాక ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇంతగానం అయితే ఇప్పుడైతే నేను ఫోటో ఇప్పుడు మనం పిక్సార్ట్లు అయితే ఎలా అయితే ఎరేస్ చేస్తామో సో ఇందులో ఎఫెక్ట్ పెట్టి రిమూవ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఒకసారి చూపిస్తా చూడండి. సింపుల్గా ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు యాడ్ ఎఫెక్ట్ ఆప్షన్ ఉంది కదా, యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ వైప్ అని ఉంది కదా. సో ఇది నేను నేను కొన్నిసారి ఎడిటింగ్స్ చేసేటప్పుడు ఫోటో ఎడిటింగ్ కానీ అలర్ట్ మోషన్లో ఎడిటింగ్ చేసేటప్పుడు నేను ఈ ఎఫెక్ట్ బాగా మనకి యూజ్ అవుతుంది. సో దాన్ని బట్టి నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు సింపుల్గా సెర్చ్లో మాత్రం వైప్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు వైప్ అని సెర్చ్ చేయగానే మనకైతే ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటుంది, బట్ ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ మీద క్లిక్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్ మీద క్లిక్ చేసుకున్నాక మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడైతే ఎఫెక్ట్ వచ్చేసి యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చెప్తా. ముఖ్యంగా ఇది మీరు చాలా ఇంపార్టెంట్గా చెప్తున్నా. ఇది మీరు యూజ్ చేసుకుంటే అలర్ట్ మోషన్ ఈజీగా నేర్చుకోగలుగుతారు అండ్ మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు చూసుకోవచ్చు మనకైతే ఇలా ఉంది కదా. ఇప్పుడు కొంచెం చూపిస్తా ఒకసారి చూసుకోండి. ఇక్కడ యాంగిల్ దగ్గర అయితే వచ్చేసండి. సింపుల్గా యాంగిల్ దగ్గర వచ్చేసినాక మనకు కావాల్సిన ఇక్కడ చూసుకోవచ్చు గైస్ మనకి కావాల్సిన టైప్లో అయితే యాంగిల్స్ వచ్చేసి మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇదే యాంగిల్ కాదు, నేను మనకి చూపిస్తా చూడండి. మళ్ళీ ఒక్కొక్కసారి వర్కౌట్ అయితే కాదు, చాలాసార్లు అయితే మనకి ఇలానే అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ చేయాల్సింది ఏం లేదు. సింపుల్గా ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ యాంగిల్ ఆప్షన్ ఉంది. యాంగిల్ మీద క్లిక్ చేసుకుంటే గైస్ చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఎలా అయితే కావాలో అలా ఉంటుంది. సో ఇమేజ్ని కొంచెం చిన్నగా చేసుకుందాం. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ దగ్గర వచ్చేసినాక థర్డ్ ఆప్షన్ దగ్గర వచ్చేసి స్కేల్ చేసుకుందాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఈ టైప్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ బ్యాక్ వచ్చేసి మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ దగ్గర వచ్చేసినాక ఇలా ఉంటుంది మనకి ఆప్షన్. సో
మళ్ళీ ఇది ఎలా ఎరేజ్ చేసుకోవాలో చెప్తా. సింపుల్‌గా ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే మళ్ళీ ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ మీకు ఫెదర్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ ఫెదర్ మీద క్లిక్ చేసుకుంటే గైస్ చూసుకోవచ్చు మనకెంతైతే కావాలో మనకి మనకెంతైతే కావాలో అంత అయితే ఫెదర్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు స్టార్టప్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎంత కావాలైతే అంత. ఇప్పుడు మనకైతే యాంగిల్ బట్టి ఇలా అయితే ఎరేజ్ చేస్తున్నాం కదా! సో, సింపుల్‌గా ఏం లేదు. ఇక్కడ ఎండ్ దగ్గర వచ్చేసినాక యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇలానే మనకి వర్కౌట్ అయితది ఎక్కువ అంటే. సో, ఇక్కడ చూసుకోవచ్చు మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్ దగ్గర వచ్చేసినాక కొంచెం ఇది మనకి ఇలా ఫేస్ ప్రాబ్లమ్ చేసుకుంటాం. కాబట్టి ఇది చూసుకోవచ్చు నేను యాంగిల్‌ది ఇక్కడ ఎండ్ దగ్గర చూసుకుంటే ఇలా. ఇప్పుడు సింపుల్‌గా ఇక్కడ యాంగిల్ ఉంది కదా! యాంగిల్ మీద క్లిక్ చేసుకోండి. సో, మనకి ఇలా కావాలి కాబట్టి ఫెదర్ మీద క్లిక్ చేసుకుంటున్నా. సో, ఇక్కడ చూసుకోవచ్చు మనకు కావాల్సినంత టైప్‌లో అయితే ఇలా వచ్చేస్తది ఎఫెక్ట్. సో, ఇది మనకి చిన్నగా చేసుకుందాం. గైస్ చూసుకోవచ్చు ఇప్పుడైతే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా! సో, ఇమేజ్‌ని కొంచెం చిన్నగా చేసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు థర్డ్ ఆప్షన్ దగ్గర వచ్చేస్తే ఇక్కడ మీకు స్కేల్ ఆప్షన్ ఉంటది. సో, స్కేల్ ఎంత చేసుకుంటే అంత బెటర్‌గా మనకి ఇక్కడ చేసుకోవచ్చు ఇలా. సో, కింద ఇప్పుడు నేను మీకు చూపిస్తా ఒకసారి చూడండి. ఇక్కడ ఎఫెక్ట్ దగ్గర వచ్చేసినాక మళ్ళీ వైప్ ఎఫెక్ట్ దగ్గర ఉంటాయి కదా! సో, కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫెదర్ మనకి ఎంత వరకైతే కావాలో అంతవరకైతే సెట్ అయిపోతుంది. సో, ఇంత అయితే సెట్ చేసుకోండి మీకు ఇలా. సో, ఇక్కడ మీకు యాంగిల్ రొటేట్ కావాలనుకున్నా ఇలా మీకు కావాల్సిన టైప్‌లో అయితే మీరు ఎరేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఈ ఎఫెక్ట్ యూజ్ చేసినాం కదా! ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు డూప్లికేట్ ఆప్షన్ ఉంటది. సో, డూప్లికేట్ మీద క్లిక్ చేసుకుంటే అదే ఎఫెక్ట్ వచ్చేస్తది మళ్ళీ. సో, ఇప్పుడు ఏం లేదు ఫెదర్ దగ్గర వచ్చేసినాక ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. సో, ఈ ఎఫెక్ట్ కాబట్టి సో, ఇదైతే మనకి అవసరం లేదు. సో, ఇది ఇట్లనే ఇది ఆన్‌లో ఉంచండి. ఇది మనకు కావాల్సిన ఎఫెక్ట్ కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఫెదర్ ఇక్కడ చూసుకోవచ్చు గైస్. ఇక్కడ నేను మీకు యాంగిల్స్ కూడా చూపిస్తున్నా. సో, యాంగిల్స్ ఇట్లుంటాయి కదా! సో, ఇక్కడ చూసుకోవచ్చు ఫెదర్. సో, ఇక్కడ వరకైతే మీకు పర్ఫెక్ట్‌గా అర్థమైంది అని అనుకుంటున్నా. సో, ఇలాంటి ఎలైట్ మోషన్‌లో మీరు ట్రై చేసుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్‌గా ఇక్కడ మనం ఫాంట్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు నేను చెప్తా. సింపుల్‌గా ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు డైరెక్ట్ అయితే గూగుల్ అయితే ఓపెన్ చేసుకోండి. సో, గైస్ చూసుకోవచ్చు ఇక్కడైతే గూగుల్ ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు సింపుల్‌గా సెర్చ్‌లో ఇక్కడ సింపుల్‌గా సెర్చ్‌లో నేను సెర్చ్ చేయండి. ఇక్కడ యూనిక్ కోడ్ అండ్ నాన్ యూనిక్ కోడ్ సెర్చ్ చేసుకున్నాక ఇక్కడ వెబ్‌సైట్ మీద వచ్చేసేయండి. వచ్చేసినాక మనకు కావాల్సినది నేను ఇప్పుడు ఆల్రెడీ దీని గురించి ఒక ఫుల్ వీడియో పెట్టి యూట్యూబ్ ఛానల్‌లో అయితే అప్లోడ్ చేసిన. ఒకసారి ఆ వీడియో అయితే చెక్ చేయండి. ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడైతే పండుగ ఉంది. సో, ఇక్కడ మీకు కావాల్సిన ఒక పేరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. సో, గైస్ చూసుకోవచ్చు ఇక్కడైతే బేగంపేట అని సెర్చ్ చేసినా కదా! ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్‌గా మనకు ఏ ఫాంట్ అయితే కావాలో అది నేను మీకు అను ఫాంట్‌లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్తా. ఇక్కడ చూసుకోవచ్చు కన్వర్ట్ టు కాపీ ఉంది కదా! సో, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు డైరెక్ట్ క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు మనకి డైరెక్ట్ అయితే ఎలైట్ మోషన్‌లోకి అయితే వచ్చేసేయండి. వచ్చేసినాక ఇక్కడ ఏ అని ఉంది కదా! సో, దీన్ని క్లిక్ చేసుకుంటే ఒక కోడ్ అయితే వస్తది. ఈ కోడ్‌ని మీరు ఎలా చేసుకుంటారంటే సింపుల్‌గా ఇక్కడ చూసుకోవచ్చు రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఫస్ట్ రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇప్పుడు ఏం లేదు. సో, డైరెక్ట్ అయితే ఇక్కడ ఎడిటెడ్ టెక్స్ట్ ఆప్షన్ ఉంటది. సో, దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంటాయి కదా! సో, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు కావాల్సిన చాలా ఫాంట్స్ ఉంటాయి. 3 లైన్స్ మీద క్లిక్ చేసుకుంటే ఒకసారి చూసుకోవచ్చు. 3 లైన్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ ఉంటాయి కదా! సో, ఇక్కడ ఇంపోర్టెడ్ ఫాంట్స్ ఉంటాయి. చాలా 85+ అను ఫాంట్స్ ఉంటది. సో, ఈ ఫాంట్‌ని మీరు ఈజీగా మీకు కావాల్సిన టైప్‌లో అయితే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ యూజ్ చేసిన చూపిస్తా ఒకసారి చూడండి. ఇక్కడ మీకు సమ్‌టైమ్స్ ఇది వర్క్ అయితే సమ్‌టైమ్స్ అయితే కాదు అసలకి. ఇక్కడ చూసుకోవచ్చు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ దగ్గర వచ్చేసినాక కొంచెం పెద్దగా అయితే చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ దగ్గర వచ్చేసినాక మీకు కావాల్సిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు నేను ఇక్కడ టెక్స్ట్ అయితే చూస్తున్నా కదా! ఇలా ఉంటది మీకు. సో, ఇది మీకు అవసరం లేదనుకుంటా. సో, ఇది మీకు ఒకవేళ అవసరం ఉంటే మీరు ట్రై చేసుకోండి. సో, నేను మీకైతే ఈ ఫైలే ఇస్తా డైరెక్ట్‌గా. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్‌గా పైన కనిపిస్తుంది కదా! ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ కరెంట్ ఫ్రేమ్ యాజ్ పీఎన్‌జీ కదా! దీని మీద క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో, ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేసుకున్నాక డైరెక్ట్ అయితే ఇలా వచ్చేస్తది. సో, మనకి ఫోటో క్లారిటీ కావాలి కాబట్టి సింపుల్‌గా షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాక డైరెక్ట్ అయితే పిక్సార్ట్‌లో అయితే వచ్చేసేయండి. చూసుకోవచ్చు ఇక్కడైతే ఇలా ఉంటది కదా! దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్‌గా దీని మీద క్లిక్ చేసుకోండి. టూల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాక ఏఐ ఎన్హాన్సర్ ఉంటది. సో, దీని మీద క్లిక్ చేసుకుంటే మీ యొక్క ఫోటో క్లారిటీ 4K హెచ్‌డీలో వచ్చేస్తది. గైస్ ఇప్పుడైతే చూసుకోవచ్చు. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇలా వచ్చేసినాక ఇప్పుడు ఇంటెన్సిటీ వచ్చేసి 100 పెట్టుకోండి. 100 పెట్టుకున్నాక ఇప్పుడు ఇమేజ్‌ని చూసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ బ్లర్ ఉంది కాబట్టి మీకు 4K హెచ్‌డీ క్వాలిటీలో అయితే వచ్చేస్తది. సో, ఇలా ఎన్హాన్స్ చేసుకున్నాక పైన మీకు ఇక్కడ రైట్ క్లిక్ ఆప్షన్ ఉంది కదా! సో, రైట్ క్లిక్ ఇచ్చేసి
ఇక్కడైతే ఇక్కడైతే మీరు కనిపిస్తుంది కదా, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. సో వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.